హాయ్ అండి, అందరికీ నమస్కారం. 18,000 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మనకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వీడియో లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ పౌర సరఫరాల శాఖ బృందాలు మంగళవారం పలు గోదాముల్లో తనిఖీలు కొనసాగించారు. 2 గోదాముల్లో 52 కోట్ల విలువైన 18,526 టన్నులు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. లోటస్ మెరైన్ లాజిస్టిక్స్లో 25 కోట్ల విలువైన 8,250 టన్నులు, కాంక్వైర్ గోదాములో 28 కోట్ల విలువైన 9,246 టన్నుల బియ్యం పట్టుకున్నారు. సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న 43 కోట్ల విలువైన 15,396 టన్నులు రేషన్ బియ్యానికి ఈ సరుకు అదనం. గోదాముల్లో దాడులు నిరంతరంగా కొనసాగుతాయని పౌర సరఫరాల శాఖ అధికారులు తెలిపారు.